స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి కూడా పేదలపైన దౌర్జన్యాలు పెరిగాయని ఆరోపించారు. హైడ్రాకు చట్టబద్ధత లేదని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో 99 రద్దు చేస్తామని ప్రకటించారు. మరి అన్ని చెరువులు కాపాడుతామన్న వాళ్ళు దుర్గం చెరువు పక్కనుండే రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి బంగ్లాను మాత్రం హైడ్రా అధికారులు వదిలేసిండ్రు. ఆయనకు మాత్రం 15 రోజులు కోర్టుకు పోయే సమయం ఇచ్చిండ్రు. ఆ కోర్టుకు పోయి ఆయన స్టే తెచ్చుకునే సమయం ఇచ్చిండ్రు. దాని తర్వాత ఆయన పూర్తిగా మర్చిపోయారు. అంటే ధనవంతులు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ ఇళ్ళ జోలికి కూడా పోలేదు హైడ్రా అధికారులు. ఎక్కడెక్కడైతే పేద ప్రజలు ఉన్నారో, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారో, వలస కూలీలు ఉన్నారో వాళ్ళని మాత్రం నిర్దాక్షిణ్యంగా మరి బయటపడేసింది. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? బౌద్ధర్గూడలో అయితే 600 మంది హైడ్రా అధికారులు ఉదయమే 6 గంటలకి పోయి మా బుల్లెట్ ట్రైన్ కోసం ల్యాండ్ సెక్యూర్ చేస్తున్నామని చెప్పి బౌద్ధర్గూడకు పోయినారు. అదేవిధంగా మల్కాజ్గిరిలో లోతుకుంట దగ్గర కూడా, మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం లోతుకుంట దగ్గర కూడా పోతే చివరికి గౌరవ హైకోర్టే ఈ తెలంగాణ పోలీసులతో చేత కాదు, మేము ఆర్మీ అధికారులకు ఆర్డర్ ఇస్తున్నాం, ఆర్మీ అధికారులే ఈ భూములను కాపాడాలి, హైడ్రా కమిషనర్ను అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చిండ్రంటే మీరు ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. మరి ఇదంతా